వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సిఎస్ఐఆర్ హైదరాబాద్‌లో 23 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయన్నమాట. ఇవి డిప్లొమా బేస్ మీద పడ్డాయి. అయితే ఓన్లీ డిప్లొమానే కాకుండా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారన్నమాట. అయితే ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం చూద్దాం అన్నమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 28/2/2025 అన్నమాట. అయితే మన ఛానల్‌లో ఏ జాబ్‌కైనా అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అనమాట. ఓకేనా? ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మెడిసిన్స్లో కానీ సైంటిఫిక్గా కానీ టెక్నాలజీ పరంగా కానీ కొన్ని రీసెర్చ్ చేసి కొత్త ఇన్వెన్షన్స్ చేస్తుంది అనమాట. కొన్ని అచీవ్మెంట్స్ వచ్చేసి స్వరాజ్ అనేది మన ఇండిజినస్ ట్రాక్టర్ అనమాట. ఇది ఇన్వెంట్ చేసింది సిఎస్ఐఆర్. అలాగే కరోనా టైమ్స్‌లో కూడా మెడిసిన్స్ ఉత్పత్తి చేయడంలో సిఎస్ఐఆర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసింది. అలాగే మైనింగ్‌లో గానీ, ఫుడ్‌లో గానీ, పెట్రోలియంలో కానీ కొత్త రీసెర్చ్‌లు చేసి ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? మన నోటిఫికేషన్ లోపలికెళ్తే టెక్నికల్ అసిస్టెంట్ టోటల్ పోస్టులొచ్చి 23 పోస్టులు పడ్డాయన్నమాట. లెవెల్ 6 అనమాట. మన ఇండియన్ సాలరీ వచ్చేసరికి 70,000 దాకా వస్తుందన్నమాట. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్. ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే చూడండి, డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌కి ఒక పోస్ట్ పడింది. అలాగే కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళకి 2 పోస్టులు పడ్డాయి. బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీకి ఒక పోస్ట్ పడింది. బీఎస్సీ ఇన్ బయాలజీకి ఒక పోస్ట్ పడింది. డిప్లొమా ఇన్ సివిల్‌కి 2 పోస్టులు. డిప్లొమా ఇన్ మెకానికల్‌కి 5 పోస్టులు. డిప్లొమా ఇన్ కెమికల్‌కి 8 పోస్టులు. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్‌కి ఒక పోస్టు పడిందనమాట. ఓకేనా? చూడండి, దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్టు మనం అప్లై చేస్తాం కదా ఆన్‌లైన్‌లో. చేసిన తర్వాత మన మార్క్స్ బట్టి వాడు స్కిల్ టెస్ట్ పిలుస్తాడు. స్కిల్ టెస్ట్ అంటే మనకొక టాస్క్ ఇస్తాడు. ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక గోడౌన్ వైరింగ్ సర్క్యూట్ గానీ, ఎలక్ట్రికల్‌గా అయితే ఇలాంటివి ఇచ్చి వాడు స్కిల్ టెస్ట్ పెడతాడనమాట. స్కిల్ టెస్ట్ అయిన తర్వాత వాడు మనకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తాడు. దానికి మనం ఎగ్జామ్‌కి ఎళ్లి రాయాలనమాట. అది 3 పార్ట్స్ ఉంటది ఎగ్జామ్. ఓకేనా? అది నేను డిస్కస్ చేస్తాను. చూడండి, మనం అప్లై చేసేటప్పుడు ఏవేవి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలని కింద చూడండి, ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఎస్‌బీఐ చలానా. అంటే మనం అప్లై చేసేటప్పుడు మనం ఎస్‌బీఐ చలానా కట్టాలనమాట. అది కూడా ఎలా కట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మన సిగ్నేచరు, 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, మన డిప్లొమా ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, దాంతో పాటు మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఆర్గనైజేషన్‌లో అయినా పనిచేస్తా ఉండుంటే ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 3 అవర్స్ ఉంటుందండి. దానికి 3 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అది 50 మార్క్స్‌కి. అలాగే సెకండ్ పార్ట్ వచ్చి జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ కలిపి ఉంటుంది. అది 50 మార్క్స్‌కి. అలాగే కన్సర్న్ సబ్జెక్ట్ డిప్లొమా ఇన్ సివిల్ అయితే వాళ్ళకి అట్లా, డిప్లొమా ఇన్ మెకానికల్ అయితే వాళ్ళకి సంబంధించిన 100 క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? అది 300 మార్క్స్‌కనమాట. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ అనమాట. ఓకేనా? ఇలా 3 పార్ట్స్ ఉంటుందనమాట. 3 పార్ట్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 అవర్స్ ఎగ్జాము. టోటల్ 200 క్వెషన్స్. ఓకేనా? ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందనమాట. ఇకపోతే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఎలా అప్లై చేయాలో చూపిస్తానని చెప్పాను కదా! చూడండి, గూగుల్‌కెళ్ళి సిఎస్ఐఆర్ ఐఐసీటీ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఫస్ట్ లింక్ ఇలాగ వస్తదనమాట. దాంట్లో కింద చూడండి, ఐఐసీటీ కెరియర్స్ అని కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లాగా వెబ్‌సైట్‌కి తీసుకెళ్తది చూడండి. దీంట్లో కిందకి స్క్రోల్ డౌన్ చేశాక చూడండి, రిక్రూట్‌మెంట్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ అని కనపడుతుంది కదా! దాని కింద ఒక లింక్ కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఓకే అని కొట్టండి. చూడండి, ఇప్పుడు ఇలా ఒక పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ లాగిన్ రైట్ సైడ్‌లో లాగిన్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా అని అడుగుతుంది కదా! అయితే దీనికన్నా ముందు మనం ఇక్కడ లాగిన్ అవ్వడం కన్నా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనమాట. మనం కొత్తగా వచ్చాం కాబట్టి. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ అడుగుతది. మన ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. ఇచ్చాక సెండ్ ఓటీపీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన ఈమెయిల్‌కి ఒక ఓటీపీ ఎళ్ళుంటది. ఓకేనా? ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైడ్‌లో వాలిడేట్ ఓటీపీ అని ఉంటది కదా! ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఇక్కడ వాలిడేట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అదే క్లిక్ చేయండి. అప్పుడు దాని కింద ఆప్షన్స్ కనపడతాయి. ఏంటంటే మన ఫుల్ నేము, మన కాంటాక్ట్ నేము,
కాంటాక్ట్ నంబరు ప్లస్ మన పాస్‌వర్డ్. అయితే ఈ వెబ్‌సైట్ గురించి మనం పెట్టుకోవచ్చనమాట. ఒక పాస్‌వర్డ్ అనమాట. ఓకేనా? ఆ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఎట్లా మినిమమ్ 8 లెటర్స్ ఉండాలి. ప్లస్ దాంట్లో ఒక నంబర్ ఉండాలి. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి. ఓకేనా? అలా పాస్‌వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీకి ఒక ఫార్మ్ ఎళ్తదనమాట పీడీఎఫ్. దాంట్లో ఏమేమి ఉంటదంటే, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది, మీ పాస్‌వర్డ్ ఇది, మీ కాంటాక్ట్ నంబర్ ఇది, మీ ఈమెయిల్ ఐడీ ఇది అని వస్తదనమాట. అప్పుడు వాటిల్ని పట్టుకొని మళ్ళా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ లాగిన్ ఐడీ ఉంది చూసారా? ఏ ఏ ఈమెయిల్ ఐడీ అయితే ఇందాక ఇచ్చుంటారో ఆ ఈమెయిల్ ఐడీ ఇక్కడ టైప్ చేయండి. ప్లస్ ఏ పాస్‌వర్డ్ అయితే పెట్టుంటారో అది ఇక్కడ టైప్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక ఒక్కొక్క 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క డీటెయిల్స్ అడుగుతారు. ఒక దాంట్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్. దాని తర్వాత మనం అప్‌లోడ్ చేయాల్సిన ఫోటో, సిగ్నేచర్. దాని తర్వాత ఎస్‌బీఐ చలానా ఉంటది. ఇక్కడ చూడండి ఎస్‌బీఐ కలెక్ట్ ఎలా కట్టాలని చూపిస్తాను. గూగుల్‌కెళ్ళి ఎస్‌బీఐ కలెక్ట్ ఆన్‌లైన్ అని టైప్ చేశాననమాట. చూడండి ఇక్కడ వెబ్ పేజ్. ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అయితది. ఈ ఎస్‌బీఐ కలెక్ట్ మీద క్లిక్ చేశాననమాట. క్లిక్ చేశాక కిందకొచ్చి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అయితది చూడండి. ఇక్కడ నేను ఫిల్టర్ బై స్టేట్ ఉంది కదా! ఇక్కడికెళ్ళి తెలంగాణ టైప్ చేసుకుంటాననమాట. ప్లస్ ఇక్కడికొచ్చి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చూడండి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేశాక సెలెక్ట్ కేటగరీ అని కనపడుతుంది కదా! దాంట్లో అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్‌మెంట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేశాక ఇక్కడ మనకి అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఉంటది. దాన్ని ఇక్కడ టైప్ చేయాలనమాట. ప్లస్ పోస్ట్ కోడ్ ఉంటది. ప్లస్ రిజిస్ట్రేషన్ ఐడీ మనకు మెయిల్‌కి ఒక రిజిస్ట్రేషన్ ఐడీ వచ్చుంటది కదా! దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. ప్లస్ మన పేరు, మన ఏ కేటగరీకి సంబంధించి ప్లస్ రిమార్క్స్ ఏమన్నా ఉంటేనా తర్వాత డీటెయిల్స్ మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నంబరు, మన ఈమెయిల్ ఐడీ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేసిన తర్వాత మనం పేమెంట్ చేయడానికి వస్తదనమాట. ఓకేనా? అప్పుడు పేమెంట్ కట్టేస్తే అప్పుడు మనకొక ఫార్మ్ వస్తది. ఆ ఫార్మ్ గూడా మనం ఈ అప్లికేషన్‌లో ఆన్‌లైన్ చేసేటప్పుడు అప్‌లోడ్ చేయాలనమాట. ఓకేనా?